అనినేస్టో ప్రభాస్ సలార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. భారీ అయిపోయి ఈ సినిమా నడుము విడుదలైంది. 6 రోజులను అయితే పూర్తి చేసుకుంటుంది. సెలవు రోజులంటే వసూలు ఏదో విధంగా వచ్చేస్తాయి, కానీ వర్కింగ్ డేస్ లో వసూలు రావడం చాలా కష్టమైన పని. ఎందుకంటే సినిమా వర్కింగ్ డేస్ కాబట్టి జనాలు పెద్దగా సినిమాని చూడరు. సినిమా హిట్ అయితే తప్ప, సినిమాలో హిట్ మెటీరియల్ ఉంటే తప్ప జనాలు థియేటర్ వైపు రారు. వర్కింగ్ డేస్ లో సినిమా సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి భయ్య, షేర్ కూడా చేసేయండి. మనకి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ వీడియో చూడాలి. మరి సినిమా సలార్ చిత్రం ఎలా ఉంది బాక్స్ ఆఫీస్ రన్ అన్న మాట వస్తే 4 రోజుల ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం 412 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది భయ్య అఫీషియల్ లెక్కల్లో. డేఫే బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల పైన షేర్ అయితే వచ్చింది. రోజుకు ఒక రికార్డుని అయితే సెట్ చేస్తూ ప్రభాస్ సత్తా చాటుతున్నారు. ఈ రోజు ఇంత రాదు అనుకున్న ప్రతిసారి కూడా డేఫే బాక్స్ ఆఫీస్ వద్ద అంతకు మించి వసూలునైతే అందుకుంది. అయితే డేఫే ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టిందంటే 242 కోట్ల షేర్ వచ్చింది. సినిమా సలార్ చిత్రం 5 రోజులనైతే బ్రహ్మాండంగా ముగించుకుంది. హిట్ రేంజ్ లోనే సినిమాకి వసూలైతే వచ్చాయి. సినిమా హిట్ కావాలంటే మరో 105 కోట్ల వసూలును షేర్ రూపేణ అందుకోవాలి. డే 6 వసూలు ఏ విధంగా ఉన్నాయి, బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం. మళ్ళీ ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే జోరు చూపించారు. సినిమా గ్రోత్ అయితే కనబరిచింది. డే 6 ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల నుండి 15 కోట్ల వసూలు అయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. షేర్ రూపేణ నిజంగా ఇది గొప్ప మేటర్ అనే చెప్పాలి. వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ సలార్ చిత్రం దూసుకుపోతుంది. నైట్ షో లెక్కలు బాగుంటే మరింత ముందుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. సినిమా సలార్ చిత్రం 6 రోజుల ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపిందని చెప్పాలి. సినిమా ఇటు వైపు దూసుకుపోతుంది.